హలో, బాగున్నారు అందరూ? కొద్ది గ్యాప్ వచ్చింది. ఏం లేదండి, ఇప్పుడు మనలో మనం ఒక వీధిలో ఉన్నవండి, ఒక ఊర్లో ఉన్నవండి, ఒక ఇంట్లో ఉన్నవండి, ఫ్రెండ్లీగా ఉన్నవండి. కులము లేదు, మతము లేదు అని గవర్నమెంట్ చెప్తుంది. మనకుగా మనం పాటిస్తున్నాం. ఇప్పుడు ఎవరు కులం గురించి ఆలోచించట్లేదు. వీళ్ళు ఆ కులం, వీళ్ళు బ్రాహ్మణ్స్, వీళ్ళు విశ్వ బ్రాహ్మణ్స్, వీళ్ళు చెట్టుబల్జీలు, వీళ్ళు మాలలు, మాతికళ్ళు, కొండలు, కోయోళ్ళు ఇవేం మాట్లాడుకోవట్లేదు కదా. అందరం ఒకటైపోయాం, అక్క చెల్లెళ్ళలాగా అన్న తమ్ముళ్ళలాగా కలిసిపోయాం. అలాంటప్పుడు గవర్నమెంటే వీళ్ళు ఎస్టీఓలు, వీళ్ళు ఎస్సీఓలు అని కేటాయించి ఉద్యోగాలు వాళ్ళనే కేటాయిస్తున్నారు. ఏమైనా పథకాలు వచ్చినా వాళ్ళకే కేటాయిస్తున్నారు. ఏదో ఎందుకండి, ఇప్పుడు సోలార్ తీసుకోండి, ప్రతి ఒక్కరికి వేయించుకుంటున్నారు. 78,000 సబ్సిడీ అంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రూపాయి కట్టకుండా సోలార్ వేసేస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? గవర్నమెంట్ కులం గురించి మాట్లాడకూడదు, మతం గురించి మాట్లాడకూడదని ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళని ఎందుకు కేటాయిస్తున్నారు? వాళ్ళని సపరేట్గా చేసి ఎందుకు నిధులు వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు? ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు? అందరూ పేదవాళ్ళ నుంచి పేదవాళ్ళ పరంగా ఇవ్వాలి కదా. వాళ్ళకి వచ్చి రాబడిని బట్టి వాళ్ళకి భూములు ఉన్నాయా, లేకపోతే ఉద్యోగాలు ఉన్నాయా, అటువంటివి చూసి ఇవ్వాలి. కానీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళు వాళ్ళని ఎంచడం ఇది ఎంతవరకు కరెక్టు? మనం మాట్లాడితే కులం గురించి మాట్లాడుకుంటే తప్పు, కులం పేరు ఎత్తి తిట్టుకున్నా తప్పు, వాడు ఆ కులం వీడి ఈ కులం అని అనుకుంటే తప్పు. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు అంటుంది ఎస్సీలు ఎస్టీలు అని అనకూడదు కదా. భూమి లేని వాళ్ళకి బియ్యం అంటే వాళ్ళకి ఇవ్వద్దు అని మేము అనట్లేదు. కానీ కులం పేరు చెప్పి పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? పేదవాళ్ళని పథకాలు ఇవ్వండి, లేని వాళ్ళని పథకాలు ఇవ్వండి, అంతేగాని కులం పేరు చెప్పి పథకాలు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కేటాయించవచ్చు, గవర్నమెంట్ అనవచ్చు, ఉన్నవాళ్ళం అనకూడదు. ఉన్నవాళ్ళం అంటే అది తప్పు, నేరం, శిక్ష. ఒక్కసారి ఆలోచించండి.